శ్రీ గురుభ్యో నమః. మహాగణపతి గురించి, ఆ స్వామివారి యొక్క క్షేత్రాల గురించి కొంతవరకు తెలిపాను నేను మీకు. దాని తర్వాత ఇంకా కొన్ని ముందుకు మహాగణపతి గురించి తెలపడం అనేది జరుగుతుంది. ఆ విధంగా మహాగణపతి యొక్క అమ్మగారైనటువంటి దుర్గా పరమేశ్వరి సాక్షాత్ జగత్ ప్రసూతి అని అంటారు. ఈ మొత్తం జగత్తుకే అమ్మ. అటువంటి అమ్మలను కన్నా అమ్మను మనం ఎక్కడ కొలిస్తే మనకు సంతానము, సౌభాగ్యము, వివాహాలు, అదేవిధంగా పురోగతి అనేది లభిస్తుందో అటువంటి స్థలం, అటువంటి పుణ్యక్షేత్రం గురించి ఇవాళ నేను మీకు తెలియజేస్తాను దేవాలయ దర్శనంలో. ఈ దేవాలయ దర్శనం అనే వీడియోలు మీ అందరికీ చేరాలని మా సదుద్దేశం. కత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అని ఆ దుర్గా పరమేశ్వరి అమ్మవారి అనుగ్రహంతో మనము దేనినైనా సాధించగలం. ఈ క్షేత్రం వచ్చేసి మనకు మంగళూరు, కర్ణాటకలోని మంగళూరుకి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. క్షేత్రం పేరు కటిలు. అమ్మవారిని కటిలు దుర్గా పరమేశ్వరిగానే పిలుస్తారు. ఆ విధంగానే పేరు పొందింది. ఈ అమ్మవారి దగ్గరగా అంటే అమ్మవారి దేవాలయానికి ముందు భాగంలో మరియు చుట్టూ కూడా నది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నదిని నందిని నది అని అంటారు. ఈ విధంగా నందిని నదీ తీరములో ఉన్నటువంటి అమ్మవారు కటిలు దుర్గా పరమేశ్వరి అమ్మవారు. ఈ అమ్మవారికి మనము తెల్లవారుజామున సేవ చేయాల్సి ఉంటే అక్కడనే మనకు కొబ్బరి బోండాం దొరుకుతుంది. ఆ కొబ్బరి బోండాంలు మనం చేతనైనంత 5, 10, 15 తీసుకువెళ్ళి ఆ సమయంలో ఏది బ్రాహ్మీ ముహూర్తము అని అంటారు. అటువంటి సమయం 5 గంటల సమయంలో అక్కడ ఉన్నటువంటి అర్చకులకి ఇవ్వడం ద్వారా సాక్షాత్ దుర్గా పరమేశ్వరి అమ్మవారికి ఆ యొక్క కొబ్బరి బోండం అనగా ఆ యొక్క ఫలోదకం అని అంటారు. ఆ నీటితో అమ్మవారిని అభిషేకం చేస్తారు. తర్వాత ఆ నీటిని మనము తీర్థంగా తీసుకోవడానికి కూడా ఇస్తారు. అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి నాగులు ఉన్నాయి అక్కడ. ఆ నాగుల్ని దర్శించుకొని అక్కడికి మళ్ళీ వస్తామని మొక్కుకొని సంతాన ప్రాప్తి కలగాలని మొక్కుకోవడం ద్వారా చాలా సంవత్సరాలుగా ఎవరికైతే సంతానం లేదు, ఒకవేళ సంతాన భాగ్యం కలిగి అది పూర్ణంగా ఉండక మధ్యలో అబార్షన్స్ అట్లాంటివి అవుతూ ఉంటాయి. అట్లాంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఆ కటిలు దుర్గా పరమేశ్వరి అమ్మవారి అనుగ్రహంతో, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నాగానుగ్రహంతో మీ సంతాన సమస్యలు తొలగిపోవడమే కాకుండా మీకు శుభ సంతానం జరుగుతుంది అన్నటువంటి దానిలో ఎటువంటి సందేహం లేదు. ఈ క్షేత్రంలో మీరు ఉండడానికి రూమ్స్ ఉన్నాయి. వారిదే ప్రత్యేకమైనటువంటి భోజనశాల ఉంది. ఉచితంగా అక్కడ భక్తాదులకు అమ్మవారి ప్రసాదాన్ని భోజన రూపంలో పెడతారు. అదేవిధంగా అత్యంత పురాతనమైనటువంటి దుర్గా పరమేశ్వరి క్షేత్రం. ఇక్కడ అమ్మవారు కోరిన కోర్కెలు తీర్చేటువంటి కల్పవృక్షం అనేటువంటి దానిలో ఎటువంటి సందేహం లేదు. అవునండి, మేము ప్రత్యేకంగా వెళ్ళి దర్శనం చేస్తారంటే తప్పకుండా చేయండి. కనీసం సంవత్సరానికి ఒకసారి కర్ణాటకలోని మంగళూరుకి వెళ్ళి అక్కడ కటిలు దుర్గా పరమేశ్వరుని చూసుకొని దగ్గరలో ఉన్నటువంటి ఉడుపి క్షేత్రాన్ని దర్శించి మీరు ఇంటికి రావచ్చు. అదేవిధంగా ఈ క్షేత్ర మహిమ అనేది చాలా గొప్పది. విద్యా సంస్థలు, అంతెందుకు కాలేజీలు, ఇన్స్టిట్యూషన్లు ఇవన్నీ కూడా అమ్మవారి పేరు మీద నడుపుతున్నారు ఆ యొక్క కటిలు దుర్గా పరమేశ్వరి అమ్మవారి క్షేత్రంలో. తెల్లవారుజామున 4 గంటల నుండి రాత్రి వరకు కూడా అమ్మవారికి నిరంతరంగా సేవలు జరుగుతూనే ఉంటాయి.
అమ్మవారిని చూడడమే మనం చేసుకున్నటువంటి భాగ్యం. ఆ విధంగా కటుల దుర్గాపరమేశ్వరి అనుగ్రహాన్ని పొంది సంతాన ప్రాప్తి, ఆరోగ్య సిద్ధిని పొందగలరు. ఇదే విధంగా దేవాలయ దర్శనం అనే మా వీడియోలను చూసి తరించండి. మా సకల జ్యోతిష నిలయం బాణస్వామి అను ఛానల్ను లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఇట్లాంటివి కూడా చేయండి. తద్వారా మీ బలంతో మాకు ప్రోత్సాహం వస్తుంది. మీలో నేనుండాలి, మనందరి మదిలో ఆ గోవిందుని నామ స్మరణం ఉండాలి. శుభం భూయాత్. మీ మోక్షగుండం కృష్ణశాస్త్రి.